హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇక్కడ వీడియో వచ్చేసి అయితే ఇది శుక్రవారం రోజు అన్నమాట, మార్నింగ్ అండి. ఇంకా మా వారైతే బయటికి వెళ్తాననేసరికి ఇంకా తన కోసం అయితే నేను ఇక్కడ బీరకాయ పప్పు చేస్తున్నానండి. ఇంకా దానికోసం అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. అలాగే బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో మీ మార్నింగ్ ఎలా స్టార్ట్ అయిందండి? మీరేం వంట చేశారు? సో కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేశానండి. ఆనియన్స్ అయిపోయాక ఇంకా టమాటా కూడా కట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసుకొని ఇంకా పక్కకి ఉంది కదా గంజు, అందులో అయితే వేసేసుకున్నాను. ఇక్కడ బీరకాయ తొక్కంతా తీస్తున్నానండి. ఇంకా వీటిని కొంచెం కట్ చేశాక నేను కొంచెం చివర్లు ఉంటాయి కదా కొస్సలు, ఆ చివర్లు అయితే కొంచెం అంటే కొరికి చూసానన్నమాట, నోట్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేవన్నీ కొన్ని చేదుగా వస్తాయండి బీరకాయలు. మనం తెలియకుండా అలాగే వండేసామంటే ఇంకా మన కర్రీ అంతా కూడా పాడైపోతుందండి. సో ఇంకా ముందు జాగ్రత్తగా అయితే చివర్లు కొంచెం మనం కొరికి చూస్తే మనకి తెలిసిపోతుందండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా అయితే బీరకాయలన్నీ కూడా కట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు చేసే విధంగా చేస్తానండి. అంటే నాకేంటంటేనండి డైరెక్ట్గా పోపు వేయడము, అలా ఫ్రై చేయడం అంటే నాకు ఇష్టం. కానీ మా వారికి ఇలా ఇష్టం అన్నమాట. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ ఇవన్నీ కూడా ఇలా ఒక గంజిలో వేసుకొని అవి జస్ట్ కొంచెం ఉడికించిన తర్వాత అందులో కొంచెం పెసరపప్పు, అలాగే ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి ఇంకా కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్కి పోపు పెట్టుకోవడం అన్నమాట. కర్రీ చాలా బాగుంటుందండి, ఇలా చాలా బాగుంటుంది. కానీ ఇంకా మా వారికి ఇలాగే ఇష్టం కాబట్టి ఇంకా తన కోసం అయితే నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు కూడా. ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అయితే బీరకాయ ఫ్రై చేస్తాను. ఇక్కడైతే ముందుగానే పప్పు నానబెట్టుకున్నానండి, పెసరపప్పు. మనకి ఈ పప్పు వచ్చేసి అయితే మనకి మన 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 పొలాల్లో పండించిన పప్పే అన్నమాట. పొట్టుపప్పు అంటారు కదా, నేను వేయించి వాటిని అయితే ఇసిరించుకున్నానండి. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ పప్పు. మనం షాప్లో తీసుకొచ్చుకున్న పప్పుతో పోలిస్తే ఈ పప్పు చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా కొంచెం పొట్టులాగా ఉంటుంది కదా బ్లాక్గా, అదంతా పోవడానికి ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేస్తున్నానండి పప్పుని. మనం ఇలా కడిగామంటే ఇంకా అది పైనకి తేలి ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసానండి. ఇంకా ఫైనల్గా అయితే ప్యూరిఫైర్ వాటర్తో కూడా ఒకసారి కడిగేసి అదంతా కూడా నేను ఇంకా గంజులో వేసేస్తానండి. ఇక్కడైతే మనకి బీరకాయ, టమాటా అవన్నీ కొంచెం ఉడికాయి అన్నమాట. అవి ఉడికాకి ఈ పప్పు కొంచెం లేట్గా వేసామంటే మనకి పప్పు అన్న చక్కగా పలుకులాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ పప్పు కూడా వేసేసుకున్నాను అన్నమాట. మనకి జస్ట్ ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో కర్రీ అంతా కూడా రెడీ అయిపోతుందండి. అంత టైం కూడా ఏం పట్టదు, త్వరగా అయిపోతుంది. మనకి బీరకాయలు కాబట్టి అందులో నుంచి ఆటోమేటిక్గా కొన్ని వాటర్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. మనం పదే పదే చూసుకోవాల్సిన పని కూడా ఉండదండి. మనం నార్మల్గా చిన్న మంట మీద ఉడికించుకుంటే సరిపోతుందండి. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? మీకు తెలుసా? మీరు తిన్నారా? చెప్పండి తప్పకుండా. లేకపోతే మీరు కూడా నార్మల్గా అన్ని కర్రీస్ చేస్తాం కదా, అంటే ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఫ్రై చేశాక బీరకాయ వేయడం ఇలా చేస్తారు కదా, అలా చేస్తారా? ఇలా కూడా ఎవరైనా చేస్తారా? సో నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా చెప్పండి నాకు. ఇక్కడైతే ఒకసారి పప్పునంతా కూడా కిందికి పైనకి ఇలా ఎగేసానన్నమాట. ఎందుకంటే మనకి అన్నీ కూడా ఒక రకంగా ఒక చక్కగా ఉడికిపోతాయండి, అందుకోసమని అలా చేశాను. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని పైన కొన్ని వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆవిరిలాగా అన్నీ అందులో పడిపోతాయి కదా, బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ కర్రీ పోపు పెట్టే వీడియో ఎక్కడో మిస్ అయినట్టుందండి, సారీ అండి, ఏమీ అనుకోకండి ప్లీజ్. నెక్స్ట్ నాకు వంట అవన్నీ కూడా నేను పూర్తి చేసుకున్నాక నేను పూజ అంతా కూడా స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు కదా, ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకోవడం, తుడిచేసుకోవడం, ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసానండి. సింక్లో కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా అన్నీ తోమేసుకున్నాను. ఫైనల్గా నేను ఫ్రెష్ అయిపోయి పూజకి రెడీ అయిపోయాను అన్నమాట.
సో పూజ రూమ్ అంతా కూడా నీట్గా తుడిచేసానండి. తుడిచేసాక మనకి ఇక్కడ పూజ రూమ్కి గడప ఉంటుంది కదా, ఇంకా దానికి పసుపు రాసేసి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సో ఇలా బియ్యం పిండితో అయితే వేసుకోవాలండి. చాలా వరకు ఏం చేస్తారంటే మనకి షాప్లో తీసుకొచ్చుకుంటారు కదా ముగ్గు పిండి, అంటే ముగ్గు రాయి, దాంతో వేస్తారండి. అది బాగా అంటే వేయడానికి బాగా వస్తుందని అది యూజ్ చేస్తారు, కానీ అది యూజ్ చేయొద్దండి. నాకు తెలిసి ఏంటంటే ముగ్గు పిండితో వేసామంటే ఎన్నో ఉంటాయి కదా, చీమలు కానివ్వండి, చిన్న చిన్న పక్షులు, పిచ్చుకలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నిటి కూడా ఇది ఒక ఆహారం లాగా మనం పెడితే మనకి ఓ రకంగా చక్కటి పుణ్యమేనండి ఇది. మనం ముగ్గురాయి వేసామనుకోండి, మాకు దాని నుండి ఏమొస్తుంది, ఏమీ రాదు. నెక్స్ట్ డే మళ్ళీ కడిగేస్తే ముగ్గంతా పోద్ది, అంతే కదా. సో అలా కాకుండా మనం ఇలా ముగ్గు పిండితో అంటే బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నామంటే చాలా మంచిదన్నమాట. ఇంక ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా నీట్గా తుడిచేసి ముగ్గు వేసుకుంటానండి. ముగ్గు అంటే ఏమీ లేదు, జస్ట్ అదంతా కూడా నీట్గా తుడిచేసి ఇంకా పసుపు కుంకుమ అలాగే ఇలా చిన్నగా సింపుల్గా అయితే చిన్న డిజైన్ లాగా అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం తులసి కోట ముందు ఎలాగో ముగ్గు పెట్టుకుంటాం కదా, డైలీ కూడా అక్కడ మనం కుబేరా ముగ్గు అయితే వేసుకుంటామండి. ఇంక ఇక్కడైతే చిన్నగా ముగ్గు పిండితో వేసుకొని దానిపైన పసుపు వేసి అలాగే ఇంకా కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ప్రతిరోజైతే తులసి కోటనైతే పైన వరకే శుభ్రం చేస్తానండి. ఇంకా కింద ఇవన్నీ కూడా నేను వీక్లీ 1 టైం తులసి కోట మొత్తం కడిగేస్తానండి. ప్రతి గురువారం కూడా తులసి కోట అంతా నీట్గా కడిగేసి మళ్ళీ గంధం కుంకుమ ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కదా, మనకి వర్షానికి ఏంటంటేనండి కొంచెం సైడ్ నుండి మనకి చినుకులాగా పడేసరికి అదంతా పోతుందన్నమాట. ఇంకా దానివల్ల అయితే వీక్లీ 1 టైం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా కడగొద్దండి, ప్రతిసారి కడగడం లాంటివి అయితే చేయొద్దు. ఇంక ఇక్కడైతే నేను పూలు తీసుకురావడానికి ఇంకా కిందికి వచ్చేసానన్నమాట. మనకి పూజ రూమ్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంక ఇక్కడ పువ్వులన్నీ తీసుకెళ్ళి ఇంక అక్కడ పెట్టేసుకున్నానంటే నాకు ఇంకా పూజ సామాన్లన్నీ కొన్ని కడగాల్సినవి ఉంటాయి కదా, మనం డైలీ దీపారాధన చేసి దీపపు కుందులు అవన్నీ ఉంటాయి కదా, ఇంక అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ ఆలోగా నేనైతే పూలు తీసుకురావడానికి వచ్చానండి. ఇంకా వెదర్ అయితే చల్లగా ఉంది, మళ్ళీ వర్షం వచ్చేలాగే ఉందన్నమాట. ఒక సైడ్ నుండి చూస్తే చాలా మబ్బు ఉందండి. ఇంక ఇక్కడైతే మన చెట్లకి ఇన్ని పువ్వులు వెళ్ళాయండి. ఇంకా నేను బయటకు వెళ్ళి అయితే ఇంకేం తీసుకురాలేదు, మన ఇంటి ముందున్న మన చెట్ల పూలే తీసుకొచ్చానన్నమాట. ఇంక ఇక్కడ పువ్వులు కూడా పెట్టేసుకున్నానండి. నేను ఎక్కడైతే ముగ్గులు వేస్తానో ఆ ప్లేసుల్లో పువ్వులు అయితే పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ గడప దగ్గర మనకి ఇలా తులసమ్మ దగ్గర ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడ మా వారు తీసుకొచ్చిన ప్లాంట్ అయితే అది ఇప్పుడు ఇంట్లోనే పెట్టేశానండి. సో ఇంకా నేను పువ్వులు తీసుకొచ్చాను, అలాగే నేను ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేశానంటే పూజ రూమ్లో పెట్టేశానండి. ఇంక ఇక్కడ నేను పూజకు రెడీ అవుతున్నప్పుడు ఏంటంటేనండి ముందుగా కాళ్ళకైతే పసుపు పెట్టేసుకుంటానండి. పసుపు పెట్టేసుకొని ఇంకా నా పూజ అన్నది నేను స్టార్ట్ చేసుకుంటానన్నమాట. కంపల్సరీ అండి, చాలామంది లేడీస్ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరు లేరులేండి ఈ రోజుల్లో. ఇంకా మనము ఎప్పుడూ పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ కాళ్ళకి ప్రతి శుక్రవారం అయితే కాళ్ళకి పసుపు పెట్టుకోవడము, అలాగే నుదిట కుంకుమ పెట్టుకోవడము, చేతికి గాజులు వేసుకోవడము. సో ఇలాంటివి అయితే కొన్ని చిన్న చిన్నవి పాటించండి. ఎందుకంటే మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం కదా అండి. సో అలా మనం కూడా అమ్మవారిలాగా నిండుగా చక్కగా ఉన్నామంటే చాలా మంచిదన్నమాట. ఇంకా ఎప్పుడు అలా రెడీ అవ్వాలనేది ఏం లేదండి. మనం నార్మల్గా డ్రెస్సెస్ కానివ్వండి, నైటీస్ ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటివే, కానీ శుక్రవారం ఇలా సింపుల్గా రెడీ అయ్యి అలాగే చేతులకి గాజులు, కాళ్ళకి పసుపు, నుదిట బొట్టు ఇవి కంపల్సరీ అండి. ఇంక ఇవన్నీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, మనకు కూడా నిండుగా అనిపిస్తుందండి ఇంట్లో. ఇంక ఇక్కడైతే ఇత్తడి సామాన్లు అన్నీ ఉంటాయి కదా, దీపపు కుందులన్నీ కూడా ముందుగా అయితే సోప్తో కడిగేస్తున్నానండి. ఎందుకంటే తెలుసు కదా వాటికి అంత ఆయిల్ ఉంటుంది కొంచెం. ఇంకా నాకు అలా జిడ్డు జిడ్డుగా అనిపిస్తే నచ్చదండి, నాకు కొంచెం ఏదైనా కాస్త నీట్గా ఉండాలి. ఇంకా అవన్నీ కూడా ఒకసారి సోప్తో అయితే నీట్గా క్లీన్ చేశానండి. నేను గిన్నెలకు వచ్చేసి పూజ రూమ్లో తోమే ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే పూజ సామాన్లన్నీ ఇత్తడి ఉన్నాయి కదా, రాగివి ఇత్తడివి, వాటన్నిటికైతే నేను కొంచెం మనకి బట్టలకి యూజ్ చేసే సబ్బులు ఉంటాయి కదా, బట్టల సబ్బులు విమ్ లిక్విడ్ ఏమంటారండి, XXX కానివ్వండి,
ఈటా సబ్బులు ఇలాంటివి ఉంటాయి కదా, అవే యూజ్ చేస్తానన్నమాట. గిన్నెలకి ఏంటంటే గిన్నెలకి విమ్ లిక్విడ్ యూజ్ చేసుకుంటాను, స్టీల్ వాటికి. ఇవి ఇత్తడివి కాబట్టి మనం కొంచెం బట్టల సబ్బు యూజ్ చేసామంటే మనకి తొందరగా నీట్గా అయిపోతాయండి. సో ఇంక ఇక్కడ అవన్నీ కూడా సోప్తో క్లీన్ చేశాక ఇంకా ఫైనల్గా అయితే పితాంబరం పొడితో కూడా నీట్గా తోమేశానండి. ఇంకా అలా తోమడం వల్ల ఏంటంటే గిన్నెలు ఇంకా నీట్గా అవుతాయి. ఇంకా నేనైతే నీట్గా చేతులు అంతా కడిగేసుకొని ఇంక ఇక్కడ అవన్నీ కడిగేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ గ్రానైట్ పైన మొత్తం సబ్బు నురగలాగా పడిపోయింది కదా, అదంతా కూడా ఇలా వాటర్తో అయితే కడిగేస్తున్నాను. అలాగే ఇంక ఇక్కడ పక్కకు చూసినట్టయితే నేను తోమిన గిన్నెలు ఉన్నాయండి. ఇంకా ఈరోజు బౌళ్ళ స్టాండ్ నిండా గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇంకా అందులో గిన్నెలు ఉన్నాయి కదా అనేసి ఇంక ఇలా పక్కకి అన్నీ బోర్లించి పెట్టేశానండి, తోమేసినవన్నీ కూడా. ఇంకా అటు పక్కకి ఏం వాటర్ వెళ్ళకుండా ఇటు పక్క వరకే నీట్గా కడిగేస్తున్నాను. సో ఫైనల్గా అయితే తోమేసుకోవడము, కడిగేసుకోవడము ఈ పని అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకా నేను పూజ రూమ్లోకి ఇంకా తీసుకెళ్తున్నాను అన్నమాట. ఇలా ఒక చిన్న బుట్టలో అన్నీ కూడా వేసి తీసుకెళ్తానండి. మనకు కొంచెం నీళ్ళు అన్నవి కిందికి వడిచేలాగా ఉండాలన్నమాట. మనకి అవి కూడా క్లీన్ అయిపోతాయి. ఇంకా నేను పూజ రూమ్లోకి వెళ్ళాక అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని, ఎప్పుడు నాకు ఒక 2-3 క్లాత్స్ ఉంటాయండి పూజ రూమ్లో. అంటే ఇవి తుడవడానికి ఒకటి, పూజ రూమ్ తుడవడానికి ఒకటి అలా పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఫైనల్గా అవన్నీ కూడా నీట్గా పొడి క్లాత్తో తుడిచేసి ఇంకా ఇక్కడ అన్నిటికి కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. చూసారా, ఇలా పెట్టుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ ఇదంతా కూడా నీట్గా శుభ్రం చేశానండి, తడి క్లాత్తో మొత్తం తుడిచేసానన్నమాట. మనకి దేవుడి ఫోటోల ముందు ఏవైనా చిన్న చిన్నవి పడిపోయి ఉంటాయి కదా, ఇంకా మనం పెట్టే ప్రసాదానికి ఏంటంటేనండి చీమలు ఎక్కువగా వస్తున్నాయండి. నల్ల చీమలు చాలా ఉన్నాయి. అసలు అవి ఎలా పోతాయో కూడా అర్థం కావట్లేదండి, ఫుల్గా ఉన్నాయి. ఇంకా కిచెన్లో కానివ్వండి, పూజ రూమ్లో అయితే ఫుల్ ఉంటున్నాయి అన్నమాట. సో ఇంక ఇవన్నీ కూడా నేను ఈ వేటికవి దాంట్లో ప్లేట్లో అయితే ఇలా పెట్టేస్తున్నానండి. సో ఇంకా నేను ఈ దీపం కుంద వచ్చేసి ఏంటంటే పూజ రూమ్ తులసి కోట దగ్గర పెడతానండి. ఇలా మధ్యలో మనకి వత్తి వేసుకునేటివి దీపపు కుందులు ఉంటాయి కదా, అలాంటివి పెట్టామంటే మనకి ఈ ఎంత గాలి వచ్చినా ఏమొచ్చినా దీపం అయితే కొండెక్కదన్నమాట. సో నేను ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో అన్నీ ఉంటాయన్నమాట, పూజ సామాన్లు, పసుపు, కుంకుమ, అక్షంతలు, పచ్చకర్పూరం, అలాగే నైవేద్యంగా చక్కెర కానివ్వండి, బెల్లము, సో ఇంకా మనకి వత్తులకు కావలసిన దూది, అలాగే ఈ డబ్బాలో వచ్చేసి అయితే కుంకుమ ఉందండి. నేను సంతోష్ మాత అమ్మవారి పూజ చేసినప్పుడు అమ్మవారికి లక్ష్మీ పూజ కుంకుమ పూజ చేసుకుంటాం కదా, సో కుంకుమార్చన చేసుకున్న కుంకుమ అంతా కూడా నేను ఈ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. నేను పూజ చేసే ప్రతిసారి కూడా ఈ బొట్టు కంపల్సరీ పెట్టుకుంటానండి, అమ్మవారికి కుంకుమార్చన చేసిన బొట్టు. ఇంకా మిగతా రోజుల్లో పెట్టుకోనిలేండి, కానీ పూజ చేసే రోజైతే పెట్టుకుంటాను, ఎందుకంటే పూజ రూమ్లోకి వస్తాను కాబట్టి. ఇంకా ఈ డబ్బాలో వచ్చేసి బెల్లం అన్నమాట. బెల్లం అంతా కూడా చిన్నగా ఇలా తరిగేసుకొని ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి. సో మొత్తం మీద అయితే పూజ సామాన్లన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నాను. అంటే ఎక్కడక్కడ పెట్టాలి కదా, పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ వేసి, వత్తులు వేసి, ఇంకా దీపాలు వెలిగించుకోవడము, అలాగే అలంకరించుకోవడము. సో ఇంకా మనకి అంత ప్రాసెస్ ఉంటుంది కదా అండి. ఇంక ఇక్కడైతే నేను దేవుడికి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నానండి, దీపపు కుందులు ఇవన్నీ కూడా. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పువ్వులు అన్నవి తీసుకొచ్చాను, కానీ ఇంకా పెట్టలేదండి. ముందు ఇవన్నీ సెట్ చేసి నేను పెట్టానంటే ఇంకా ఫైనల్గా పూలన్నీ కూడా పెట్టేస్తాను. ఎందుకంటే నేను ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చేయి తగిలింది అనుకోండి, మళ్ళీ కొన్ని పూలు ఇలా కింద పడిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఏంటంటే ఇవన్నీ సర్ది పెట్టేశాక మళ్ళీ కింద కూడా నాకు కాళ్ళకు తగిలేలాగా ఉంటాయండి. ముందు అక్కడి నుంచి అన్నీ తీసానంటే నాకు కూడా ఫ్రీగా ఉంటుంది అక్కడ నిలబడడానికి. అసలే మనకి పూజ గది అయితే చిన్నగా ఉంటుంది కదా అండి. సో ఈ మాత్రం సరిపోతుందండి, మరీ పెద్దగా ఉన్నా చేయడానికి కూడా ఇబ్బందేనండి. ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్ అండి, నిజం చెప్పాలంటే. మరీ పెద్దగా ఉండడం అంటే చేయడం కూడా ఎక్కువనే ఉండాలి కదా. సో అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే వత్తులన్నీ వేసుకున్నాను, పూలన్నీ అలంకరించుకున్నాను. ఇక్కడైతే నేను దీపారాధన చేస్తున్నానండి. ఇలా అగరొత్తులు వెలిగించుకొని ఇంకా ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఇంక ఇలా దేవుని ఫొటోస్కి అన్నీ కూడా అగరొత్తుల ధూపం చూపించి
సో ఇలా అయితే స్టాండ్లో పెట్టేసుకుంటానన్నమాట. మనకి అందులో నుంచి పడేదంతా కూడా అందులోనే పడిపోతుందండి. ఈ స్టాండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ నేను దీపపు కుందుల్లో అక్షంతలు వేసానన్నమాట. అక్షంతలు వేసి అమ్మవారి దగ్గర కూడా అక్షంతలు అలాగే 2 పువ్వులు వేసి దండం పెట్టేసుకున్నానన్నమాట. ఇంకా ఇక్కడ పక్కకు గిన్నెలో వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పెట్టానండి. ఇంకా ఈరోజు ఇంట్లో ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకా ప్రసాదం ఇలాంటివి ఏమీ లేవండి. సో ఇంకా బెల్లమే పెట్టేశాను. అప్పుడప్పుడు నేను ఇలాగే చేస్తానండి. ఎప్పుడు ప్రసాదాలు చేయాలి అన్నట్టుగా అయితే ఏమీ చేయనులేండి. బెల్లం ఇలాంటివి అయితే పెట్టేస్తాను. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేస్తాను. ఇంక ఇక్కడ నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చేసాను. కొద్దిసేపు అమ్మవారిని తలుచుకొని దండం పెట్టుకొని అలాగే కొన్ని అష్టోత్తర నామాలు ఫోన్లో పెట్టుకొని ఇంకా విన్నానన్నమాట అక్షంతలు వేసుకుంటూ. ఇంకా ఫైనల్గా మన పూజ అంతా కూడా నీట్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా అలంకరించుకున్నాను, మా ఇంట్లో మా దేవుడి ఫొటోస్ ఎలా ఉన్నాయి, సో ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో ఇంక ఇక్కడ అంతా కూడా అలంకరించుకోవడము, హారతి ఇవ్వడము ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంక ఇక్కడైతే తులసికోట దగ్గర కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ముందు అయితే ఇలా ముగ్గు వేసుకుంటానండి తులసమ్మ ముందు. ఇంక ఇక్కడైతే ఇలా సింపుల్గా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు పెట్టానన్నమాట. ఇంక ఇక్కడైతే దీపం అయితే ఇలా వెలిగించుకుంటానండి. మధ్యలో వత్తి ఉన్నది వెలిగించుకోండి ఎవరైనా, ఎందుకంటే మనకి ఎంత గాలి వచ్చినా కూడానండి మనకు దీపం అయితే అస్సలు కొండెక్కదన్నమాట, చక్కగా వెలుగుతూ ఉంటుంది. అలాగే మనము ఇలా ఒక సైడ్కు వేసే దీపపు కుందులో వెలిగించామనుకోండి, గాలి వస్తే అది ఇంకా వెంటనే ఆరిపోతుందండి. మనకి అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో అలా కాకూడదంటే ఇలా మధ్యలో ఉన్న దీపపు కుంది అయితే వెలిగించుకోండి. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైం ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నానండి. సో ఇల్లు ఊడ్చేసుకొని ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఎక్కువగా ఏమీ లేవండి. ఆఫ్టర్నూన్ తిన్నవి ఒక 2 ప్లేట్స్ అంతేనండి, ఎక్కువ గిన్నెలు అయితే ఏమీ లేవు. ఇంకా ఉంది నేను మా వారిద్దరమే కాబట్టి ఇంకా ముఖ్యంగా గిన్నెల పని అలాంటివి ఎక్కువగా వంట పని అయితే ఏమీ ఉండట్లేదు లేండి. నిజం చెప్పాలి అంటే వాళ్ళని చాలా మిస్ అవుతున్నామండి పిల్లల్ని. ఇంకా చేసేది ఏం లేదు కదా అండి, పిల్లలు బాగా చదువుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయ్యింది. ఈవినింగ్ పని అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకా బయట కూడా దీపారాధన చేసేసుకున్నానండి గుమ్మాల దగ్గర. అలాగే గుమ్మంకి 2 వైపులా కూడా ఇలా నిమ్మ చెక్కలు పెట్టానండి. చూసారా, పసుపు కుంకుమ వేసి పెట్టానండి. ఎందుకంటే మన ఇంట్లోకి ఎలాంటి నరదిష్టి ఎలాంటి దిష్టి కూడా తగలకుండా చాలా మంచిది అన్నట్టుగా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. లైక్ చేయండి ఫ్రెండ్స్.